కాలుష్య నియంత్రణ మండలి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వినాయక ప్రతిమల పంపిణీ జరిగింది. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. హైదరాబాద్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, ప్రజలకు ఆయన మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. అందరి జీవితాల్లోనూ విఘ్నేశ్వరుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా శుభం కలిగేలా చూడాలని మంత్రి ఆకాంక్షించారు. మట్టి వినాయకులను పూజించడం వల్ల సుప్రీంకోర్టు తీర్పును గౌరవించినట్లు అవుతుందని, తద్వారా పర్యావరణాన్ని రక్షిస్తున్నామని మంత్రి అన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించాలన్న మంత్రి ప్రజలు ప్లాస్టిక్ కి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. వాస్తవంగా ఒక పని చేస్తే ఒక లాభం వస్తేనే ఆ పనిని చేయడానికి మనందరం కూడా పూనుకుంటాం. కానీ ఈ యొక్క మట్టి వినాయకులను వాడడం ద్వారా ఒకటేమో చట్టాన్ని గౌరవించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వాలను మనం అమలు చేసిన వాళ్ళతో, అంటే దేశంలో న్యాయం పట్ల మనకు గౌరవం ఉంది, సుప్రీంకోర్టు ఆదేశానుగుణంగా మనం పర్యావరణాన్ని రక్షిస్తా ఉన్నాం అనేటువంటి మాట. సుప్రీంకోర్టు ఆదేశాన్ని అమలు చేయడం ద్వారా పర్యావరణాన్ని రక్షిస్తా ఉన్నాం, కాలుష్యాన్ని కూడా కాలుష్య రహితంగా ఉంచడానికి మన యొక్క బాధ్యత నిర్వహిస్తాం. అంటే ఒక మట్టి వినాయకుడు వాడడం ద్వారా 3 పనులు అవుతాయి. కోర్టును గౌరవిస్తా ఉన్నాం, పర్యావరణాన్ని రక్షించుకుంటా ఉన్నాం, అదేవిధంగా ఒక కాలుష్యమైనటువంటి వాతావరణం మన జీవితాలలో ప్రభావం చూపేటటువంటిది రాకుండా ఉండడానికి ఈ విధంగా మన యొక్క ప్రయత్నం మనందరూ భాగస్వామ్యం అవుతా ఉన్నాం. ఈ యొక్క ఇష్టపడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో 4-5 గంటల వరకు కూడా ట్రైనింగ్ చేయడానికి వాళ్ళ దగ్గర పనిముట్లలో ఉంటామని, ఇంకా సాంకేతికమైన సలహా కూడా తీసుకొని ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసే వాళ్ళ దగ్గర కూడా మట్టి వినాయకులను చేసే విధంగా మనం మోటివేట్ చేసి విగ్రహ మంటపాల్లో కూడా ఈ విగ్రహాలనే పెట్టేటువంటి రీతిలో కూడా మనం ముందే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి ఆర్డర్లు ఇవ్వగలిగితే కనీసం 10, 20, 30, 40% వల్ల రోజు పెరిగినట్టయితే తప్పకుండా రాబోయే కాలం లోపల అందరూ కూడా సామాజిక స్పృహ ఉంది, చైతన్యం ఉంది, తప్పకుండా 100% మట్టి వినాయకులు వాడే విధంగా వాళ్ళ యొక్క మానసికంగా సిద్ధమయ్యేంత